ఏపీ సీఎంగా చంద్రబాబు పగ్గాలు చేపట్టిన వెంటనే ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. మెగా డిఎస్సి ఫైల్పై తొలి సంతకం చేశారు. వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం, వృద్ధాప్య పింఛన్లను 4,000కి పెంచుతూ మూడో సంతకం, అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై నాలుగో సంతకం, స్కిల్ సెన్సస్పై ఐదో సంతకం చేసి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసిన నిరుద్యోగులకి నిరాశే మిగిలింది. టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే తన తొలి సంతకం మెగా డిఎస్సి ఫైల్ పైనే అని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ప్రకటించారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 16,347 టీచర్ పోస్టులకు సంబంధించి మెగా డిఎస్సి దస్త్రంపై సీఎం హోదాలో తొలి సంతకం చేసి వారికిచ్చిన మాట నిలబెట్టుకున్నారు. కేటగిరీల వారీగా టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ వెల్లడించనున్నట్టు తెలిపారు. ఎస్జిటిలో 6,371 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్స్ 7,725 పోస్టులు, పీఈటీ 132 పోస్టులు, టీజీటీ 1,781 పోస్టులు, పీజీటీ 286 పోస్టులు, ప్రిన్సిపాల్స్ 52 పోస్టులని భర్తీ చేయనున్నారు. ఏపీ ప్రజల వెన్నులో వణుకు పుట్టించిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఫైల్పై సీఎం చంద్రబాబు రెండో సంతకం చేసి ప్రజల మన్ననలు చూరగొన్నారు. ప్రజల స్థిరాస్తులను కొట్టేయడానికి గత జగన్ ప్రభుత్వం అత్యంత దుర్మార్గమైన ఈ చట్టాన్ని గతేడాది అక్టోబర్ 31న తీసుకొచ్చింది. ఈ చట్టం ముసుగులో కొందరు ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తులు ప్రజల ఆస్తుల్ని భక్షించేలా పలు సెక్షన్లు రూపొందించారు. భూ సంబంధ అన్యాయాలపై బాధితులు కోర్టు గుమ్మం ఎక్కడానికి వీల్లేకుండా ప్రభుత్వం నియమించిన వ్యక్తుల్ని సంప్రదించేలా ఆ చట్టంలో నిబంధనలు విధించారు. ఈ చట్టం ఆధారంగా కబ్జా చేసిన ఆస్తులకి చట్టబద్ధత కల్పించేలా వైసీపీ పెద్దలు పావులు కదిపారు. రహస్యంగా తెచ్చిన ఈ చట్టం నిజస్వరూపాన్ని తొలుత న్యాయవాదులు బట్టబయలు చేసి ప్రజల్లో అవగాహన కల్పించారు. ప్రజా ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు. టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే ఈ రాక్షస చట్టాన్ని రద్దు చేసి ప్రజల ఆస్తులకు రక్షణగా ఉంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. టీడీపీ మేనిఫెస్టోలోనూ ప్రకటించారు. పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో ముద్రించడాన్ని కూడా తప్పుబట్టిన చంద్రబాబు ఆ పుస్తకాల కాపీల్ని ప్రజా సమక్షంలో చించేసి భరోసా కల్పించారు. కొత్త పాస్ పుస్తకాల్ని రాజముద్రతో అందిస్తామని ప్రజలకు మాటిచ్చారు. (2014) అధికారంలోకి రాగానే చంద్రబాబు అప్పటికి కేవలం 200 రూపాయలున్న వృద్ధాప్య పింఛను 5 రెట్లు పెంచి 1000 రూపాయలు చేశారు. ఆ తర్వాత దాన్ని 2,000కు పెంచారు. 2024 ఎన్నికల ప్రచారంలో దాన్ని 4,000కు పెంచుతామని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. అలాగే దివ్యాంగుల పింఛన్ 6,000 రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చారు. మాట ఇచ్చిన విధంగానే మూడో సంతకాన్ని సీఎం చంద్రబాబు పింఛన్ పెంపు ఫైల్పై చేశారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు జూలై 1న కొత్తగా పెంచిన పింఛన్ 4,000, అలాగే ఏప్రిల్, మే, జూన్ నెలలకు గాను 1,000 రూపాయల చొప్పున పెరిగిన మొత్తం 3,000 కలిపి 7,000 రూపాయల్ని అందించనున్నారు. ఆగస్టు నుంచి లబ్ధిదారులకి 4,000 రూపాయల పింఛన్ అందనుంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 183 అన్నా క్యాంటీన్స్ ని ప్రారంభించారు. అల్పాహారం, భోజనాన్ని 5 రూపాయలకే అందించారు. సగటున రోజుకు రాష్ట్ర వ్యాప్తంగా 2,50,000 మంది అల్పాహారం, భోజనం తినేవారు. దీనికోసం అప్పటి టీడీపీ ప్రభుత్వం 31 కోట్ల రూపాయలని ఖర్చు చేసేది. ఆ తర్వాత 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం టీడీపీపై కక్షతో అన్న క్యాంటీన్లని మూసేసింది. అయినప్పటికీ టీడీపీ నేతలు పలు చోట్ల అన్న క్యాంటీన్లని సొంత ఖర్చులతో నిర్వహిస్తూ ప్రజాదరణ పొందారు. టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్లను పునఃప్రారంభిస్తామని ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాట మేరకు సీఎం చంద్రబాబు ఆ ఫైల్పై 4వ సంతకం చేశారు. యువత ఉన్నత చదువులు చదివినా తగిన ఉద్యోగాలు రాకపోవడానికి ప్రధాన కారణం వారికి నైపుణ్యం లేకపోవడమే. చదువులు పూర్తి చేసిన విద్యార్థుల్ని వేధిస్తున్న ఈ సమస్యను అధిగమించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నైపుణ్య గణన హామీ ఇచ్చారు. సీఎం చంద్రబాబు 5వ సంతకాన్ని ఈ దస్త్రంపైనే చేశారు. ఇలా నైపుణ్య గణన చేయడం దేశంలోనే తొలిసారి. దీని ద్వారా విద్యార్థికుల్లో ఎవరిలో ఎలాంటి నైపుణ్యాలు ఉన్నాయనేది లెక్క తేల్చనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏ రంగానికి ప్రాధాన్యమున్నది, ఆ తరహా ఉద్యోగాలు పొందేందుకు ఎలాంటి నైపుణ్యాలు అవసరమో వాటిని యువతకు అందించి ఉద్యోగాలు పొందేలా చేయడం ఈ స్కిల్ సెన్సెస్ ప్రధాన ఉద్దేశం.
రాష్ట్రంలో నిరుద్యోగాన్ని తగ్గించేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుంది.